బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్కు పెద్ద కష్టమే వచ్చి పడింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా లేదా అని టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు దానంను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు. వివరణ ఇవ్వని పక్షంలో పదవి నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సునీల్, చెప్పండి, దానంపై టీ కాంగ్రెస్ నేతలు ఎందుకు గుర్రుగా ఉన్నారు? పార్టీ కార్యక్రమాలకు దానం దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి? కవిత, కొన్ని నెలలుగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు, అంటిముట్టినట్టుగా ఉంటున్నారు. దాంతో హైకమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానం నాగేందర్ ను నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించండి, ఆయననే పదవి అధ్యక్షుడిగా ఉన్నట్టయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింటుంది అని గతంలోనే ఫిర్యాదు చేశారు. దాంతో ఒక కోఆర్డినేషన్ కమిటీ మాదిరిగా వేశారు. ఆ కమిటీకి దానం నాగేందర్ అధ్యక్షుడిగా వేసి ఇతర నాయకులను కమిటీలో మెంబర్లుగా చేశారు. అయినప్పటికీ కూడా ఆ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దాంతో ఇటీవలే ఢిల్లీకి వెళ్ళినటువంటి టీపీసీసీ కీలక నేతలు ఉత్తమ్ కుమార్, బట్టి విక్రమార్క, టీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్లకి హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దానం నాగేందర్ సంగతి తెలుసండి అని. హైదరాబాద్ కి రాగానే ఈ నలుగురు నేతలంతా కూడా దానం నాగేందర్ కు ఫోన్ చేసి జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి జనవరిలో, అది పార్టీని క్రియాశీలకం చేస్తారా లేదో చెప్పండి, మీకు ఆసక్తి లేకపోతే పదవి నుంచి తప్పుకోండి అని చెప్పారు. రేపు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఉంది. ఆ సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నేతలంతా కూడా దానం నాగేందర్ అంశాన్ని కూడా చర్చించబోతున్నారు. ఈ 6 నెలలుగా ఆయన క్రియాశీలకంగా లేకపోవడం, దూరంగా ఉండకపోవడానికి వివరణ ఇవ్వాలి. ఇక నుంచి కూడా ఆయన క్రియాశీలకంగా ఉంటారో లేదో స్పష్టమైనటువంటి సంజాయిషి హైకమాండ్ చెప్పాలి. అలా అయితేనే ఆయనను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కొనసాగిస్తారు, లేకపోతే ఆయన పదవి నుంచి తప్పించి కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పచెప్తారు. ఇప్పటికిప్పుడు కొత్త నాయకుడు పార్టీ నడపడం సాధ్యం కాదనుకుంటే హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేసి మొత్తం పీసీసీనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పర్యవేక్షించాలనేటువంటి ఆలోచనలో కూడా ఉంది. మొత్తం మీద దానం నాగేందర్ సంగతి తేల్చాల్సిందే అని కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్, హైకమాండ్ కూడా నిర్ణయించుకున్నాయి. ఆయనకు అల్టిమేటం ఇచ్చాయి. ఆయన వివరణను బట్టే తదుపరి చర్య ఉంటుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్.